హలో! హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? హ్యాపీ దసరా! దసరా పండుగ శుభాకాంక్షలండి. మేమైతే ఇగ మార్నింగ్ లేసి ముగ్గులైతే వేసాము. ముగ్గులైతే కంప్లీట్ అయ్యాయి. మామిడి తోరణాలైతే మా వోడు కట్టేశాడు. తర్వాతైతే పూజ గదిలో నేనైతే పూజ అయితే చేసేసాను. పూజ కూడా కంప్లీట్ అయ్యింది. దేవుడికి నైవేద్యం అయితే ఓట్స్ స్వీట్ అయితే చేశాను. అరటిపళ్ళు, ఓట్స్ స్వీట్ అయితే పెట్టాను. పూజ అయితే ముగిసింది. పూజ కంప్లీట్ అయ్యాక అందరైతే మొక్కేసుకున్నాము. అందరూ బాగుండాలి. ప్రతి ఇయర్ పండగలు మంచిగా జరుపుకోవాలి. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. దసరా శుభాకాంక్షలండి అందరికీ. హ్యాపీ దసరా. ఇక దాని తర్వాత అయితే పూజ అయిన తర్వాత మేమైతే వెహికల్స్కి అయితే పూజ చేసాము. మా వారైతే కార్ మంచి వాష్ చేసి, బండి వాష్ చేసి మంచి పూలదండలు గుచ్చేసేసాము. మంచిగా బొట్లు అయితే పెట్టాము. మా వారైతే పూజ చేస్తున్నారు బండికి, కార్కి. అగరబత్తులు వెలిగించేసి మంచిగా పూజా కార్యక్రమం అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. దేవుడి పూజ, వాహనాల పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత అయితే నిమ్మకాయలు పెట్టేసి మేమైతే స్టార్ట్ చేసేసారు మా పిల్లలు, మా ఆయన. మా వాడైతే బండి స్టార్ట్ చేశాడు. మా వారైతే కార్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. ఇక మా వాడైతే బండి డ్రైవ్ చేస్తా అన్నాడు. సరే మళ్ళీ దిగేసి మళ్ళీ డ్రైవ్ చేస్తా అన్నాడు. సరే డ్రైవ్ చెయ్యు అని చెప్పేసి అన్నాను. డ్రైవింగ్ అయితే చేస్తున్నాడు. మా వారైతే కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేసేసిండు. ఒక రౌండ్ అయితే తిరిగేసి వచ్చిర్రు. తర్వాత అయితే ఈవినింగ్ అయితే రెడీ అయ్యి మేమైతే మా ఇంటి దగ్గరలో ఉన్న దుర్గామాత నిలబెట్టారు కదా, దుర్గామాత దగ్గరికి అయితే వెళ్ళేసి బ్యాంగిల్స్ తీసుకొని వెళ్ళాను. అక్కడైతే దుర్గామాతకైతే బ్యాంగిల్స్ అయితే వేసేసాను. అక్కడి నుంచి మాకు దగ్గరలో ఉన్న రత్నాలయం టెంపుల్కి అయితే వెళ్ళాము. మా ఇంటి దగ్గర ఉన్న దుర్గామాత టెంపుల్కి కూడా వెళ్ళేసి అక్కడ మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత రత్నాలయం టెంపుల్కి అయితే వచ్చేసాము. రత్నాలయం టెంపుల్కి వచ్చిన తర్వాత అక్కడ ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకున్నాక వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకున్నాము. గజస్తంభం పెద్దది మొక్కుకొని తర్వాత వాసవి కన్యకా పరమేశ్వరి దానికి ఆపోజిట్లో ఉంటుంది. ఇక వెంకటేశ్వర స్వామిని అయితే ఊరేగింపు చేశారు. అందరం అయితే మొక్కుకున్నాము అందరు బాగుండాలని. మధ్యలో అయితే కోనేరు మధ్యలో అయితే విష్ణుమూర్తి స్వామి. తర్వాత అయితే కింద పార్కింగ్ అవన్నీ అయితే అరేంజ్ చేసిర్రు. లైట్స్ తోటి అయితే వెలిగిపోయింది ఆ రోజు టెంపుల్ మొత్తం. అయితే బాగుంటుంది టెంపుల్. మీరు కూడా విజిట్ చేయండి ఎప్పుడైనా. కార్తీక మాసంలో కూడా పూజలు అవుతాయి. దీపావళి నుంచి విజిట్ చేయండి మీరు కూడా. జమ్మి చెట్టు, రావి చెట్టు, జమ్మి చెట్టు కూడా ఉంటుంది, రావి చెట్టు. అక్కడైతే జమ్మి ఆకు కూడా ఉంటుంది. ఆ లొకేషన్ అయితే మొత్తం అయితే కొంచెం తీసాము మేము ఫొటోస్ తోటి. వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకున్నాము. కానీ దగ్గర నుంచి అయితే ఫొటోస్ తీయలేకపోయాము. ఇక దాని తర్వాత అయితే కంప్లీట్ అయిపోయింది. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇక అక్కడి నుంచి అయితే నైట్ డిన్నర్ అయితే ప్లాన్ చేసుకున్నాము. మా ఇంటి దగ్గరలో ఉన్న బృందావన్ గ్రాండ్ దానికైతే మేము వెళ్ళాము. మీరు ఎంతమంది డిన్నర్ చేసిన తర్వాత సోంపు ఎలా దాచుకుంటారు? మేమైతే టిష్యూ పేపర్లు అయితే ఎప్పుడైనా సరే డిన్నర్ చేసిన తర్వాత అయితే దాచుకొని వస్తాము. కొంచెం సోంపు అయితే హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటాము. ఇక టెంపుల్లో కొన్ని పిక్స్ అయితే దిగాము. అవైతే మీకు షేర్ చేశాను లాంగ్ వీడియోలో, ఈ వీడియోలో. ఓకే, మీకు ఎలా ఉన్నాయో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. దసరా శుభాకాంక్షలు. ఓకే, బాయ్ అండి. కొంచెం లేట్ అయింది వీడియోకి. బాయ్ అండి.